జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఆర్&ఆర్ కాలనీ పల్లెపాడు కిష్టాపూర్లోని బంజారాలో తమ ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ బన్సీలాల్, గజ్వేల్ ఏసీపీ బాలాజీ, ఎంఆర్ఓ బాలరాజు, గజ్వేల్ తొగుట సీఐలు, మాజీ సర్పంచ్ రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సంచార జీవితం కొనసాగిస్తున్న బంజారాలను ఆర్థికంగా ఎదగడం కోసం సేవాలాల్ కృషి చేశారని అన్నారు. బంజారాలపై బ్రిటిష్ నిజాం ప్రభువు లాంటి రాజులు అణిచివేతకు గురిచేశారని, తమ జాతి అభ్యున్నతి కోసం సేవాలాల్ ఎన్నో పోరాటాలు చేశారని కొనియాడారు. మహారాజ్ సంత్ సేవాలాల్ గారి జయంతి 2285 జయంతి సందర్భంగా మన ఏటిగడి కిష్టాపూర్ ఆర్&ఆర్ కాలనీ సంబంధించినటువంటి బంజారా సోదరులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి, విజయవంతం చేయడానికి, ఉత్సవాన్ని చాలా చక్కగా నిర్వహించుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రత్యేకంగా గుర్తించి ఈ యొక్క దినాన్ని సెలవు దినంగా ప్రకటించి ప్రత్యేకటువంటి ఈ సంత్ సేవాలాల్ గారి జయంతిని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం ఫండ్స్ కూడా ఇచ్చి గ్రామాన తాండాన కూడా ఈ యొక్క సేవాలాల్ జయంతిని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి అందరికీ కూడా ప్రోత్సహించినందుకు ప్రత్యేకంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన ఆరాధ దైవం ఇదేంటంటే ఏళ్ల తరబడిన 285 సంవత్సరాల తరబడిన ఈ దేవాలయం, ఈ దేవునికి ఆరాధన చేస్తున్నాం మేము ఎస్టీ గిరిజనం కాబట్టి. ఏ ప్రభుత్వం కూడా ఇంతకుముందు కూడా ఈ అధికారికంగా ప్రభుత్వం ఉత్సవాలు జరుపుకోవాలని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఈ సంవత్సరం గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రోగ్రాం చేసుకోమని అన్ని రాష్ట్రం అంతా చెప్పినారు. అదే మాకు సంతోషంగా ఉన్నది. మాకు కొన్ని దేవాలయాలు కూడా కొన్ని దేవాలయాలు కూడా సంత్ సేవాలాల్ దేవాలయాలు కూడా కొన్ని దగ్గర నిర్మాణం ఉన్నది, కొన్ని నిర్మాణం జరగలేదు. అది చేయంగా కొంత బడ్జెట్ కూడా కేటాయించమని చెప్పి సార్ని కోరుతున్నాం. మాకు కూడా ప్రత్యేకంగా ఏదైనా సపరేట్ ఏదైనా నిధులు సప్లానస్ ఏదైనా ఆలోచన చేయాలని చెప్పి మేము భావిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మా పట్ల కూడా చిత్తశుద్ధితోని గవర్నమెంట్ కూడా కొన్ని ఆలోచన కూడా చేస్తున్నట్టు అనిపిస్తుంది. మేము కూడా బాగా గమనిస్తున్నాం. ఇంకేంటంటే మాకు కొన్ని అణచివేత కొంత గురి అవుతున్నాం. మేము కొన్ని ట్రైబల్ ఏరియాలో కొంతమంది అట్లే బాధపడుతున్నారు సార్.